అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ అదేవిధంగా వివిధ వర్గాల ప్రజలకు సంబంధించి ఈరోజు ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో అయితే పలు కీలక అంశాలు తీసుకుంటారని ఎంతోమంది మరి కోటి ఆశలతో ఎదురు చూశారు. కానీ ప్రతిసారి నిర్వహించే క్యాబినెట్ మీటింగ్ లాగానే ఈసారి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించి ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులు, పెన్షన్లందరూ కూడా భావిస్తున్నారు. ఇక ప్రతి సంవత్సరం వరదలు వచ్చినా కానీ ఏదైనా కరువు, కరోనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులే తమ ఒకరోజు జీతాన్ని, రెండో రోజు జీతాన్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం లక్షల్లో, వేలల్లో ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నారు. ఎంతసేపటికి ఉద్యోగుల, పెన్షన్ల యొక్క జీతాలని కట్ చేసుకోవాలని చూస్తున్నాయి తప్ప ప్రభుత్వాలు వారికి 6 నెలలకోసారి డిఏ పెంచుదామని కానీ, 5 ఏళ్లకోసారి పీఆర్సీ ఇద్దామని కానీ, మరి పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ ప్రకటిద్దామని చెప్పేసి కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, పలుసార్లు దాదాపు 10 సార్లు ఏపీ క్యాబినెట్ మీటింగ్ సమావేశం నిర్వహించడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. కానీ ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి మరి పెండింగ్ డిఏలపై కానీ, ఐఆర్ ప్రకటనపై కానీ, పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై కానీ ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడం పట్ల ఉద్యోగులు అయితే అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా మరి మండలిలో, అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల వారు ఉద్యోగుల పీఆర్సీ గురించి, డిఏలు, పెండింగ్ బిల్ల గురించి మాట్లాడితే, వాయిదా తీర్మానాన్ని కోరితే దాన్ని తిరస్కరించడం కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మరి ఉద్యోగులైతే ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అడగనిదే అమ్మైనా పెట్టదు కాదు అన్నట్టు మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఆందోళన ఉధృతం చేయాలి అని చెప్పేసి క్షేత్రస్థాయి సామాన్య సగటు ఉద్యోగి అయితే మరి భావిస్తున్నారు. మరి వివిధ వర్గాల ప్రజలకు సూపర్ 6 అనేటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం చాలా స్పీడ్గా ఉంది. కానీ మరి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో తమ యొక్క శ్రమను మొత్తం కూడా చెమటోడుస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ఆర్థికేతర అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఉద్యోగుల జేఏసీ మరి వెంటనే మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా అందరూ కూడా మరి సామాన్య ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. సరే, ఏది ఏమైనా మరి ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించి డిఏలు విడుదల చేస్తారని, తర్వాత ఐఆర్ ప్రకటిస్తారని, పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తారని వివిధ పేపర్లో మనం న్యూస్ కూడా చూడడం జరిగింది. కనీసం ఇన్నిసార్లు ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ కావస్తుంది. ఖచ్చితంగా ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినటువంటి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇలా ఉద్యోగులను గాలికి వదిలేయటం పట్ల ఇది అన్యాయం అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో దాదాపు 14 అంశాలకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక భవనాలు, లేఅవుట్ల అనుమతులు మున్సిపాలిటీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అమరావతి సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకు ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇక పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 కొత్త పోస్టులు మంజూరు చేస్తున్నారు. అమరావతిలో 2723 కోట్లతో 2 ఇంజనీరింగ్ పనులకు ఆమోదం తెలిపారు. హడ్కో తదితర వాటితో కలిసి అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. ఇక ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సూచనల మేరకు గత ప్రభుత్వం ప్రకటించినటువంటి టెండర్లను కూడా రద్దు చేశారు. కొత్త టెండర్లు పిలవాలన్న సూచనలకు కూడా మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపింది. ఇక పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాలో ఈ పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం, కర్నూలు జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం కూడా తెలిపింది. ఇక టాటా సంస్థ 400 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇక చిత్తూరు జిల్లాలో బెటాలియన్ స్థాపనకు హోంశాఖకు 40 ఎకరాలు ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. ఇక గుంటూరు జిల్లాలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి క్వార్టర్ల కోసం భూమిని కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక సత్యసాయి జిల్లాలో 1046 కోట్ల పెట్టుబడులకు ఆజాద్ ఇండియా ముందుకొచ్చింది. ఇక బస్సుల బాడీ బిల్డింగ్ ఏర్పాటుతో 2321 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇక 1174 కోట్లతో ఏర్పడే వుడ్ పరిశ్రమ ద్వారా 1500 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇక రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణానికి ఆమోదం కూడా ఏపీ క్యాబినెట్ తీసుకుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం. కానీ ఉద్యోగులను, పెన్షనర్లను, ఉపాధ్యాయులను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు ఈ విధంగా చిన్న ఉద్యోగులకు సంబంధించి కానీ ఎలాంటి నిర్ణయాలు ప్రకటించకపోవడం పట్ల అసలు ఉద్యోగులు అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి ప్రభుత్వం వెంటనే ఈసారి బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా సంక్రాంతి కానుకగా ఉద్యోగులకి మరి పీఆర్సీగా ఐఆర్ ప్రకటన కానీ, పెండింగ్ డిఏల విడుదల కానీ, తర్వాత పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై కానీ కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి భావించారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు సంబంధించి కూడా ఐసీడీఎస్ మంత్రి గారు మరి వీరిని పెన్షన్, గ్రాట్యుటీ, ఎన్నికల హామీల మేరకు వీళ్ళకు అంగన్వాడీ టీచర్లకు కూడా ఆదుకుంటాం, వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించకపోవడం, మరి సంక్రాంతి కానుకగా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ఉద్యోగులకు, పెన్షన్లకు, ఉపాధ్యాయులకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి ఈ విధంగా మొండి చేయి చూపినట్టు ఇక్కడ భావిస్తున్నారు. మరి ఏది ఏమైనా ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలను, అంగన్వాడీ యూనియన్లను చర్చలకు పిలిచి వెంటనే వారి యొక్క సమస్యలు కూడా పరిష్కరించాలి. ఇతర వర్గాల ప్రజలకైతే మరి వారికి ఎన్నో సంక్షేమ పథకాలు, తల్లికి వందనం కానీ, తర్వాత రైతు భరోసా కానీ, ఎన్టీఆర్ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ,
తర్వాత ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు, ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. మరి ఉద్యోగులని గాలికి వదిలేయడం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కీలక నిర్ణయాలు ఇటీవల ఈ సంక్రాంతి లోపే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారికి డిఏలు, ఐఆర్, పిఆర్సీ కమిషన్ ఇవన్నీ కూడా మంజూరు చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక ప్రభుత్వం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.